వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు వాళ్ళలో మార్పు రాలేదు. సామాజిక మాధ్యమాల వేదికగా లేదంటే గ్రౌండ్లో ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేశారో ఇప్పుడు కూడా అలాంటి అరాచకాలే చేస్తున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉండటంతో వీళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. లిక్కర్ కేసులో జైల్లో ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు శనివారం రోజు బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ ఉత్తర్వులు అందటానికి ఆలస్యం కావడంతో ఆ రోజు సాయంత్రం వాళ్ళని విడుదల చేయటం కుదరలేదు. ఆదివారం ఉదయాన్నే విడుదల చేస్తామని చెప్పారు. వీళ్ళు ఉదయం 5:30కే గడ్డాలు చేసుకొని క్రాఫులు దూకొని రెడీ అయిపోయారు. యాక్చువల్గా సూపరింటెండెంట్ రావాలంటే మజిలీపట్నం నుంచి రావాలి. ఆయన 8:30కు వస్తాడు. ఆయన వచ్చాక ఈ విడుదల ప్రక్రియను పూర్తి చేసి మమ్మల్ని విడుదల చేస్తారని చెప్పారు. కానీ వీళ్ళు వినలేదు. లోపల గొడవ వేసుకున్నారు. మమ్మల్ని పంపించాల్సిందే అని గొడవ మొదలుపెట్టారు. అలాగే బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ స్వాతంత్ర సమర యోధులకి స్వాగతం చెప్పడానికి 5:30కి జైలు దగ్గరికి వెళ్ళారు. అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీను, తలసల రఘురాం వీళ్ళంతా జనాన్ని వేసుకుని వెళ్ళారు. సూపరింటెండెంట్ వచ్చాక ఈ విడుదల ప్రక్రియ పూర్తి చేశాక పంపిస్తామంటే లోపల వాళ్ళు గొడవ మొదలుపెట్టారు. ఈలోపు ఇదే కేసులో, ఇదే మద్యం కేసులో అదే జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెచ్చిపోయాడు. వీళ్ళ ముగ్గురు కంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కువ రెచ్చిపోయాడు. గావు కేకలు పెట్టాడు, నానా రచ్చ చేశాడు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనంటూ అధికారులను బెదిరించాడని వార్తా కథనాలు వచ్చినాయి. ఈ గావు కేకలు విని బయట ఉన్నోళ్ళు చావు కేకలు అనుకొని వీళ్ళు రెచ్చిపోయారు. మా వాళ్ళని ఏదో చేస్తున్నారు మీరని తలుపులు బాదారు, జైలు తలుపులు బాదారు, అడ్డొచ్చిన పోలీసులు నెట్టేశారు. వీళ్ళు గందరగోళం చేశారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా అరవటం, హడావిడి చేయటం ఇది మొదటిసారి కాదు. జడ్జి ముందేమో ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. పైగా మేమేవో నడుపుతున్నాం ఆశ్రమాలు లాంటివని కూడా చెప్తాడు. వేద పాఠశాల నడుపుతున్నాం అని చెప్తాడు. చేసేది ఏదో సామెత చెప్తారు చూడండి, చెప్పేది శ్రీరంగనీతులను చేసేది ఏదో అని. ఆ టైప్లో లోపల అలా ఉంటాడు. బయటకు వచ్చి కోర్టు బయట పోలీసుల మీద ఎగురుతూ ఉంటాడు. ఈ కేసులో అతను బుక్ అయిన తర్వాత జైల్లో అనేక సార్లు వేరంగాలు వేశాడు. జైలు నిబంధనలను పాటించమన్న అధికారుల మీద మీ సంగతి తేలుస్తాను మేము అధికారంలోకి వచ్చాకని వాళ్ళ మీద అరుపులు, కేకలు. అలాగే కోర్టుకు తీసుకొచ్చే కానిస్టేబుళ్ల మీద అరుపులు, కేకలు, పోలీసులకు హెచ్చరికలు, కోర్టు ప్రాంగణంలో కూడా పెద్దగా అరవటాలు, హెచ్చరికలు జారీ చేయటాలు చేస్తున్నాడు. బహుశా ఈ మద్యం కేసులో ఇటీవల విచారణలో ఇతని కొడుకు ప్రమేయం కూడా బయటకు వచ్చింది. తవ్వే కొద్దీ ఇతని గుట్టుమట్లన్నీ బయటకు వస్తుండటంతో బహుశా మతి చెల్లించినట్టుంది. మేబీ రఘురామకృష్ణరాజు ట్రీట్మెంట్ లాంటిది ఏదైనా ఇస్తే ఆయన కోలుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి. దాన్ని అధికారులు పరిశీలించాలి. ఈ వైసీపీ నేతలు, కార్యకర్తలు వాళ్ళు గతంలో సంవత్సరంన్నర క్రితం అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయారో ఇప్పుడు కూడా అలాగే రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో బూతులతో రెచ్చిపోతున్నారు. బూత్ పోస్టులు పెడుతున్నారు. రప్ప నరికేస్తామని చెప్పి పోస్టులు పెడుతున్నారు. గణేష్ నిమజ్జనాల్లో కూడా ఇదే. ఇప్పుడు అది భక్తితో పండగ చేసుకొని గణేష్ని నిమజ్జనం చేయాలి. కానీ వీళ్ళు రప్పాలాడిస్తామని పోస్టర్లు పట్టుకొని, బ్యానర్లు పట్టుకొని గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు. పోలీసులు ఒకచోట అడ్డుకున్నారు కూడా. ఒంగోలు అయితే వినాయక నిమజ్జనం సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని కొట్టారు వైసీపీ కార్యకర్తలు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ను కొట్టారు. వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తే డిఎస్పీ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లిలో, మాచవరం మండలంలో మేము అధికారంలోకి వస్తే రప్పలాడిస్తాం, మిమ్మల్ని నరికేస్తామని పోస్టులు పెట్టారు. అలాగే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మన బహిరంగంగానే చెప్పాడు, ఈసారి మేము కత్తులతో వస్తాం, పరుగులు పెట్టిస్తాం అన్నాడు. అంటే ఏం సందేశం ఇస్తున్నాడు కార్యకర్తలకి, జనానికి? ఆ మాటలు అన్నందుకు అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయాలి. వాస్తవానికి మొన్నటి ఎన్నికల రోజున ఇతన్ని జనం పరుగులు పెట్టించారు. ఆ రోజు జనానికి దొరుకుంటే ఇతను గుల్లగా కొట్టేవాళ్ళు. పారిపోయాడు. సోషల్ మీడియాలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎవరి తలలు నరుకుతారు? ఎందుకు నరుకుతారు? నరుకుతామంటే చూస్తూ ఊరుకుంటారా? ఒకవేళ ఈ మంచి ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నా కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏ కార్యకర్త ఊరుకోడు. టీడీపీ కార్యకర్త ఊరుకోడు, జనసేన కార్యకర్త ఊరుకోడు. తిరగబడతారు. ఎక్కడైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా నాయకుడు అనేవాడు వాళ్ళని మందలించాలి, అదుపు చేయాలి, వినకపోతే చర్యలు తీసుకోవాలి. అలాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా రప్ప అంటే తప్పేంటని వెనకేసుకొస్తాడండి ఇతను. అంటే ఇతని భావజాలం ఎలాంటి భావజాలం చూడండి. నేను సినిమా డైలాగ్ చెప్తే తప్ప అంటాడు. సినిమా డైలాగ్ కాదు, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి?
రప్ప నరుకుతా ఉంటే ఎవరు నరుకుతారు? ఇతను మధ్యయుగాల నాటి భావజాలానికి, ఫ్యాక్షనిస్ట్ భావజాలానికి ఇది నిదర్శనం అనమాట. దాంతో ఇతను ప్రోత్సాహం చూసుకొని ఇంకా రెచ్చిపోతున్నారు. వీళ్ళ వీరంగాలు, హెచ్చరికల మూలంగా సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ వరకు అందరూ భయపడుతున్నారు. రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే మన షాపుల పరిస్థితి ఏంటి, మన వ్యాపారాల పరిస్థితి ఏంటి, మన కుటుంబాల స్త్రీల పరిస్థితి ఏంటి అనే భయం పెరిగిపోతుంది. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి పనులు కూటమికి మేలు చేస్తాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూడిన కూటమికి మేలు చేస్తాయి. వీళ్ళు ఎంతగా రెచ్చిపోతే కూటమి వైపు ప్రజలు అంతగా మొగ్గుతారు, సామాన్య ప్రజలు అంతగా మొగ్గుతారు. ఎందుకంటే ఎవరు కూడా ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటారు కానీ అరాచక సమాజంలో బతుకుదాం అనుకుని ఎవరు అనుకోరు. రెచ్చిపోవటమే హీరోయిజం అనుకుంటూ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దీన్ని గమనించడం లేదు. దీని మూలంగా వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. Like, share and subscribe to Rajaniti channel.